నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాసం అనగానే హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా గుర్తొచ్చేవి బోనాలు. ఈరోజు మనం గోల్కొండ కోటలో ఉన్నాము. బోనాల ప్రాశస్త్యాన్ని తెలియజేయడానికి మనతో పాటు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు శ్రీకాంత్ శర్మ గారు ఉన్నారు. సో వారిని అడిగి బోనాల ప్రాశస్త్యాన్ని గురించి తెలుసుకుందాం. గురువు గారు, ముందుగా మీకు బోనాల పండుగ శుభాకాంక్షలు. మీకు అదే విధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మన ప్రేక్షకులకు అందరికీ ఆషాఢ మాసం సందర్భంగా బోనాల పండుగ శుభాకాంక్షలు. గురువు గారు, ముందుగా ఆషాఢ మాసంలోనే మనం బోనాలు జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి? బోనాలు అంటే అమ్మవారికి భక్తులు భక్తి భావంతో సమర్పించేటువంటి నైవేద్యమును బోనాలు అంటారు. ఆషాఢ మాసంలోనే ఎందుకు చెయ్యాలి అంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసముల తర్వాత వచ్చేటువంటిది ఆషాఢ మాసం. చైత్ర మాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము ఎండలు భానుడి ప్రతాపానికి చాలా భయంకరంగా ఎండలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చేటువంటి ఆషాఢ మాసంలో వానలు ప్రారంభమవుతూ ఉంటాయి. దీని తర్వాత వర్షాకాలం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఆషాఢ మాసం నుంచే వర్షాలు ప్రారంభం కావడం అనేటువంటిది మనం అంతా చూస్తూ ఉంటాం. అయితే మన ధర్మం ప్రకారం వర్షాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో, నేల అంతా ఎప్పుడైతే తడిగా ఉంటుందో అప్పుడు రకరకాల సూక్ష్మ క్రిములు, సూక్ష్మ జీవులు పుట్టుకొచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది జగమెరిగినటువంటి సత్యం, అందరికీ తెలిసినటువంటి సత్యం. చదువుకునేటువంటి సైన్స్ చదువుకునేటువంటి పిల్లలకు కూడా తెలిసినటువంటి సత్యము. ఆషాఢ మాసంలో వానలు కురవడము, తద్వారా రకరకాల బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ప్రభవించడం అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ఈ సందర్భంగా ప్రజలకి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని సప్తశతిలో అమ్మవారిని కీర్తిస్తారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి చరాచర సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకు అందరికీ కూడా ఆ తల్లి మాతృస్వరూపిణి. అలాంటి మాతృస్వరూపమైనటువంటి అమ్మవారు పిల్లలను కన్నబిడ్డల్లాగా పోషిస్తుంది కనుక ఇలా వర్షాకాలంలో ప్రారంభమయ్యేటువంటి రకరకాల జబ్బుల నుంచి, రకరకాల సూక్ష్మ క్రిముల నుంచి, రకరకాల వైరస్ల నుంచి, అంటు వ్యాధుల నుంచి ప్రజలను కాపాడేటువంటి బాధ్యత ఆ తల్లి తన మీద వేసుకొని పిల్లలను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఆలనా పాలనా తల్లి ఏ విధంగా చూసుకుంటూ ఉంటుందో ఆ విధంగా ఈ జగదంబ, జగత్తుకే అంబ జగదంబ అంటే జగత్తుకందరికీ కూడా తల్లి కనుక ఆ తల్లి ఈ బిడ్డలను ఇలాంటి అంటు రోగాల బారిన పడకుండా ఉండడం కోసం కాపాడాలి అంటూ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలందరూ కూడా అమ్మవారిని వేడుకుంటూ ఆ అమ్మవారికి భక్తి భావంతో సమర్పించేటువంటి నైవేద్యం బోనం. దానిని బోనాలు అని మనం అంటాం. ఆ విధంగా అమ్మ ఈ ఆషాఢ మాసంలో మనము తెలంగాణ ప్రాంతమంతా కూడా బోనాలు అనేటువంటి సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారికి భక్తి భావంతో సమర్పించేటువంటి నైవేద్యం కేవలం తెలంగాణ ప్రాంతంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆచరిస్తున్నటువంటిది. మన భారతదేశంలో రకరకాల సంస్కృతులు ఉన్నాయి, భిన్న సంస్కృతులు ఉన్నాయి. అలాంటి సంస్కృతులను ప్రజలందరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఆచరిస్తూ ఉంటారు. మనం అటు ఆంధ్రప్రదేశ్కు వెళ్తే అక్కడ శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటారు. అలా రకరకాల ప్రాంతాల్లో ఆచరిస్తూ ఉంటారు కనుక మన భారతదేశంలో హైదరాబాద్ అనగానే గుర్తుకు వచ్చేటువంటిది ఒకవైపు చార్మినార్ అయితే మరోవైపు గోల్కొండ. ఇలాంటి గోల్కొండ ప్రాంతంలో మనము ఈ రోజున బోనాలు ప్రారంభమయ్యాయి కనుక ఈ విధంగా ఆషాఢ మాసంలో అమ్మవారిని తలుచుకుంటూ ప్రజలందరినీ కాపాడాలి అంటూ ఈ అంటు రోగాలను కాపాడడం కోసం ఆషాఢ మాసంలోనే ప్రారంభం చేస్తారు. గురువు గారు, మనం ఇప్పుడు చూసినట్లయితే మీరు ఇందాక చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది శ్రావణ మాసంలో గ్రామ దేవతలకి మొక్కు చెల్లిస్తూ ఉంటారు కదా. మరి ఈ ఆషాఢ మాసంలో హైదరాబాద్లో మాత్రమే బోనాలు అనేవి జరుగుతూ ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటారు? తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసం ప్రారంభంగానే బోనాలు ఆచరిస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగా ఇతర రాష్ట్రాల్లో శ్రావణ మాసంలో కూడా ఆచరించేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అయితే శ్రావణ మాసమే కానివ్వండి, మాఘమాసమే కానివ్వండి, పాల్గొన మాసమే కానివ్వండి, గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో
ఆయా గ్రామ దేవతలను తలుచుకుంటూ ఆయా మాసాల్లో వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించుకోవడం కోసము ఆ అమ్మవారిని పూజించడం అనేటువంటిది సాంప్రదాయంలో భాగమైంది. ఇక ఆషాఢ మాసంలో మాత్రమే తెలంగాణ ప్రాంతంలో ఆచరిస్తూ ఉంటారు. ఇది మన తెలంగాణ ప్రాంతంలో ఆచరించేటువంటి ఈ బోనాల పండుగ కేవలము గ్రామ దేవతలను పూజించేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి పండుగ. గ్రామ దేవతలు అంటే ఆ గ్రామం పొలిమేరలో ఉండేటువంటి వారు. పొలిమేరలోనే వాళ్ళంతా ఎదుర్కొంటారు. ఆ వైపు నుంచి వచ్చేటువంటి దుష్ట శక్తుల నుంచి గ్రామాన్ని రక్షించుకోవడం కోసము ఆయా దేవతలను, ఆ గ్రామ దేవతలను పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ అనేటువంటి నామాలతో గ్రామం శివారులలో ఉంచి వారిని గ్రామ దేవతలు అంటూ పిలుస్తూ ఉంటాం కదా. ఆయా గ్రామ దేవతలందరినీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసం ప్రారంభం కావడంతోనే మొట్టమొదలు గోల్కొండలో ప్రారంభం చేసేటువంటి ఇక్కడ మహంకాళి అమ్మవారి దగ్గర పూజలు ప్రారంభమయ్యి గోల్కొండలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించిన తర్వాతనే యావత్ తెలంగాణ ప్రాంతం అంతా కూడా బోనాలు సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాగే మనం చెప్పుకున్నాం, ఆషాఢ మాసం అంతా కూడా ప్రకృతి వైపరీత్యాల నుంచి, ప్రకృతిలో వచ్చేటువంటి కాల విపత్తుల నుంచి, ఈ దుష్ట శక్తుల నుంచి, అంటూ రోగాల నుంచి మొట్టమొదలు పిల్లలకు ఏ విధమైనటువంటి అనారోగ్యాలు కలగకుండా ఉండడం కోసము ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ ఇబ్బందుల నుంచి రక్షించుకోవడం కోసమే ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభం చేసుకుంటారు. ఈ తెలంగాణలో ఆషాఢం ప్రారంభం కాగానే అందున మొట్టమొదటి బోనం ఎవరికి సమర్పిస్తారు? మనం చూస్తున్నటువంటి ఈ గోల్కొండలో ఉన్నటువంటి అమ్మవారు ఎవరైతే మహంకాళి అమ్మవారు ఉంటుందో, ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి స్వరూపమైనటువంటి ఈ గోల్కొండలో ఉన్నటువంటి అమ్మవారికి మొట్టమొదటి బోనం సమర్పించిన తర్వాతనే మిగతా గ్రామాల్లో కానీ హైదరాబాద్లో ఉండేటువంటి మిగతా ప్రాంతాల్లో కానివ్వండి ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఈ 15 రోజుల పాటు వరుసగా 4 ఆదివారాల పాటు మనకు ఈ బోనాలు అనేటువంటివి జరుగుతూ ఉన్నా కానీ పక్షం రోజుల పాటు ఈ బోనాలు అనేటువంటివి ఆషాఢ మాసం పూర్తయినా కానీ శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా జరుగుతూనే ఉంటాయి. ఆ కారణం చేత తెలంగాణ ప్రాంతంలో ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభం చేస్తారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు నగర వ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. సో వాటి ప్రాముఖ్యత ఏంటి, బోనాలు ఎక్కడెక్కడ జరుగుతాయో తెలుసుకునే ముందు అమ్మవారి దర్శనానికి వెళ్దాము. ఆ తర్వాత గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అరరే బంగారు తల్లి పతి బొచ్చమ్మ బల్లెము శూలము పట్టినవమ్మ గండిపేట మైసమ్మనికే బోనాలెత్తంగా ఇక ఊరువాడ ఉల్లాసంగా జోరు జోరుగా చిన్నయ్యంగా మమ్ములగా చే మంగాలమ్మ సల్లంగా చూడమ్మా. అరే ఏటా ఏటా బోనాలు ఆ కోటల పేటల జనాలు ఇక పోతరాజుల నాట్యాలు. గురువుగారు, అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు నాగదేవతను కూడా దర్శించుకొని వెళ్ళాలి. నాగదేవత ప్రాముఖ్యత ఏంటి? దీనికి ఏదైనా విశిష్టత ఉందా? ఏ క్షేత్రానికైనా కానీ ఒక క్షేత్రపాలకుడు అంటూ ఉంటాడు. ఆ క్షేత్రాన్ని రక్షించేటువంటి వాడిని క్షేత్రపాలకుడు అంటారు. మనం ఇప్పుడు గోల్కొండలో కొలువై ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ మహంకాళి అమ్మవారి క్షేత్రపాలకుడుగా నాగరాజును చెప్పుకుంటుంటారు. ఇక్కడ నాగరాజు దుష్టులను శిక్షించేటువంటి వాడిగా, శిష్టులను రక్షించేటువంటి వాడిగా ఈ నాగరాజు ఆలయం క్షేత్రపాలకునిగా భావిస్తారు కనుక అమ్మవారి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా మొట్టమొదటి ఇక్కడ నాగదేవతను దర్శించుకొని ఆ తర్వాత అమ్మవారి దర్శనానికి వినర్పనేటువంటిది ఆనవాయితీలో భాగం. గురువుగారు, ఇప్పుడు గోల్కొండలో బోనాలు అనేవి మనకి ప్రారంభమవుతాయి కదా, ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ ముగుస్తాయి? మళ్ళీ అమ్మవారు గుర్తుకు రాగానే మనకి 2 వ్యక్తులు గుర్తుకు రావాలి, అక్కన్న మాదన్న. ఈ అక్కన్న మాదన్నలు లాల్ దర్వాజాలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి ఆలయాన్ని వారు స్థాపించారు అని చరిత్రకారులు చెప్తారనమాట. అక్కన్న మాదన్నలు ఎవరు? సాక్షాత్తు రామదాసు మేనమామ. రామదాసు తెలుసుగా మనకు, భద్రాచలంలో రాములవారి ఆలయాన్ని ప్రతిష్ఠింపజేసినటువంటి మహానుభావుడు. కంచర్ల గోపన్నగా పుట్టి రామదాసుగా పేరు గడించినటువంటి వారు. వారి మేనమామలు అక్కన్న మాదన్నలు. ఈ అక్కన్న మాదన్నల చేత లాల్ దర్వాజాలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయము స్థాపించబడింది.
వీరి గురించి మనం 2 మాటలు చెప్పుకోవాలమ్మా. వారి భాగ్యం ఏంటో కానీ ఈ అక్కన్న మాదన్నలు తర్వాత రామదాసు గారు ఇద్దరు కూడా మేనమామలు మేనల్లులు కదా వీళ్ళు. మేనమామల చేత అమ్మవారి ఆలయం ప్రతిష్ఠింపబడడం జరిగితే మేనల్లుడైనటువంటి రామదాసు గారి చేత మనకు భద్రాచలంలో రాముల వారి ఆలయం ప్రతిష్టాపన కావడం అనేటువంటిది జరిగింది. రాముల వారు ఎవరు? నారాయణ స్వరూపుడు, ఆయన నారాయణుడు. అమ్మవారు ఎవరు? నారాయణుని యొక్క చెల్లెలు, ఆమెను నారాయణి అంటారు. నారాయణుడు నారాయణి వీళ్ళిద్దరి ఆలయాలు ఏ పుణ్యమో వీరి ఇద్దరి అక్కన్న మాదన్నలు ఆ తర్వాత రామదాసు గారు ఈ నారాయణ నారాయణుల ఆలయాలను కట్టగలిగినటువంటి భాగ్యం కలిగి వారు సొంతం చేసుకున్నారు. అలా లాల్ దర్వాజాలో మనకు బోనాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటారు, ఆ అమ్మవారి బోనాలు ప్రారంభమవుతాయి. తర్వాత శాలిబండలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి ఈ బోనాలు కూడా ప్రారంభమవుతాయి. అంటే మనకు గోల్కొండలో ప్రారంభమైన తర్వాత శాలిబండ, లాల్ దర్వాజా, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమవుతాయి. వీటి సంబంధంగానే తెలంగాణ వ్యాప్తంగా అన్ని పల్లెల్లో పట్టణాల్లో అంతా కూడా ఎంతో భక్తిభావంతో పిల్ల జల్ల అందరూ కూడా ఇక్కడ వయోభేదము లేకుండా, ఇక్కడ భేద గొప్ప అనేటువంటి భేదము లేకుండా అందరూ కలిసికట్టుగా సామరస్యాన్ని చాటుకుంటూ ఈ తెలంగాణ వ్యాప్తంగా బోనాలు ప్రారంభమయ్యి చిట్ట చివరిగా ఎక్కడైతే ఈ అమ్మవారికి బోనాలు మనకు గోల్కొండలో బోనాలు ప్రారంభమయ్యాయో మళ్ళీ ఈ బోనాలు ఈ గోల్కొండలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారి దగ్గర సమాప్తం కావడం అనేటువంటిది ఒక విశేషంగా చెప్తారు. గురుగారు, ఇప్పుడు భక్తులంతా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఈ బోనాన్ని ఏ విధంగా తయారు చేస్తారు? అలాగే బోనాల ఆనవాయితీ ఉన్న వాళ్ళు బోనాలని సమర్పిస్తూ ఉంటారు, ఆనవాయితీ లేని వాళ్ళు అమ్మవారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకుంటారు? బోనం అంటే భోజనం అని అర్థం. భోజనం ప్రకృతి, బోనం వికృతి. అంటే ఇది గ్రామీణ సాంప్రదాయంలో ఆచరించేటువంటి పర్వదినం కనుక గ్రామీణ వ్యావహారిక భాషలో అమ్మవారికి సమర్పించేటువంటి నైవేద్యాన్ని బోనం అంటారు. బోనం తయారు చేయడానికి కూడా చాలా పద్ధతులు చెప్తారనమాట సాంప్రదాయంలో. అప్పుడే కొనుక్కొని వచ్చినటువంటి ఒక కొత్త కుండను కానీ లేదా ఒక ఇత్తడి పాత్రని కానీ చక్కగా శుభ్రం చేసి ఆ పాత్రకి పసుపు కుంకుమల చేత అలంకరణ చేసి ఆ పాత్రనంతా కూడా సున్నంతో అలంకరణ చేస్తారు. వాటికి పసుపు కుంకుమలతో బొట్లు పెడతారు, అందులో నైవేద్యం పెడతారు. దీనినే భోజనం అంటారనమాట. మనం ఇంట్లో వంట చేసుకున్న తర్వాత అమ్మవారికి భగవంతుడికి మన ఇంట్లో ఉన్న దేవతలకు ఏ విధంగా నైవేద్యం సమర్పిస్తామో అదేవిధంగా ఈ కొత్త పాత్రను సిద్ధం చేసిన తర్వాత అందులో నైవేద్యం పెట్టుకోవడం అనేటువంటిది ఆచారంగా చెప్తారు. కొంతమంది బెల్లం వేసినటువంటి పదార్థం పెట్టుకుంటారు, కొంతమంది ఉల్లిపాయలు వేసినటువంటి పదార్థాలతో పెడుతూ ఉంటారు. దీంట్లో వేప ఆకులతో ఆ ఘటాన్ని అలంకరణ చేస్తారు. ఘటము అంటే కుండ లేదా ఒక బిందె. అయితే ఈ విధంగా అలంకరణ చేసిన తర్వాత దానిపైన ఒక మూతను పెట్టి ఇందులో దీపం పెడతారనమాట. ఈ విధంగా ఇంట్లో సిద్ధం చేసుకుంటారు. ఇక్కడ బోనాల్లో విశేషంగా 2 వస్తువుల గురించి చెప్పుకుంటారు. ఒకటి పసుపు, రెండవది వేపాకులు. మనము జాగ్రత్తగా ఆలోచిస్తే కనుక ఈ బోనాలు అయిపోయేంత వరకు కూడా మన తెలంగాణ సాంప్రదాయంలో బోనాలలో పసుపు వేపాకులు 2 విరివిగా వాడడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఈ 2 ఎందుకు వాడుతూ ఉంటారు? మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగా ఏవైతే అంటువ్యాధులు ఉంటాయో అంటువ్యాధుల నుంచి రక్షించి క్రిమికీటకార సంహారిణిగా పనిచేసేటువంటివి, యాంటీ బ్యాక్టీరియా పనిచేసేటువంటిది ఒకటి పసుపు అయితే రెండవది వేపాకులు. అందుకే ఏ గ్రామదేవత ఆలయమైనా కానీ మనము సాధారణంగా గమనిస్తూ ఉంటాం, వేప చెట్ల కిందనే ఆ గ్రామదేవత యొక్క ఆలయము నిర్మాణం చేయడం అనేటువంటి చూస్తూ ఉంటాం. అంటే వేప చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఆ వేప చెట్టు ఏ విధంగా అయితే క్రిమి సంహారిణి అవుతుందో ఆ విధంగా అమ్మవారు కూడా క్రిమి సంహారిణి చేసి ఆ ప్రజలను రక్షించాలనేటువంటి ఆలోచనతో ఈ విధంగా ఈ బోనంలో వేపాకులను పసుపును వాడడం అనేటువంటి జరిగి దానిపైన దీపం పెట్టి మహిళలు
చక్కగా అలంకరించుకొని, వారు కూడా చక్కగా పసుపుతో అలంకరణ చేసుకొని, చక్కని వస్త్రాలు, వారి ఇంట్లో ఏదైతే శుభకార్యం జరిగితే ఏ విధంగా అయితే అలంకరణ చేసుకుంటారో ఆ విధంగా పసుపు రాసుకొని, కొత్త బట్టలు, పట్టుబట్టలు కట్టుకొని, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగలన్నీ కూడా అలంకరణలు చేసుకొని, ప్రతి స్త్రీ కూడా, ప్రతి పుత్తైదువ, ప్రతి కన్య అమ్మవారిలాగా యాదేవి సర్వభూతేషు అని మనం చెప్పుకుంటూ ఉన్నట్టుగా ప్రతి స్త్రీమూర్తి కూడా ఒక అమ్మవారిలాగా తయారయ్యి, అమ్మవారి సువాసిని అర్చిత ప్రియ అని లలితా సహస్రనామాలు చెప్తారు. అంటే సువాసిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్టే అని చెప్తారు. కనుక ఆ విధంగా సువాసినులందరూ కూడా అమ్మవారి స్వరూపంగా అలంకారం తయారయ్యి, వారు ఆ ఘటమును, ఆ బోనమును తలపైన పెట్టుకొని, కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా పసుపు రాసుకొని అమ్మవారి ఆలయానికి ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. ఆ విధంగా భక్తి భావంతో, మేళ తాళాలతో, పిల్లా జిల్లాలతో ఈ విధంగా బోనంను తీసుకొని వచ్చి ఆ అమ్మవారికి సమర్పిస్తారు. ఇది సాంప్రదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచరిస్తూ ఉంటారమ్మా. మీరు అడిగినట్టుగా ఒకవేళ సాంప్రదాయం లేకపోతే ఏం చెయ్యాలి అంటే, వాస్తవానికి కూడా ఈ తెలంగాణ సాంప్రదాయంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బోనాలు సమర్పించడానికి సాంప్రదాయంతో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు? ఇది తల్లికి సమర్పించేటువంటి భోజనం అని చెప్పుకుంటున్నాం కదా, బోనం అంటేనే భోజనం అని చెప్పుకుంటున్నాం కదా. ఎవరికి సమర్పిస్తున్నాము? అమ్మవారికి సమర్పిస్తున్నాం. అమ్మవారిని ఎవరి స్వరూపంగా భావిస్తున్నాము? అమ్మ స్వరూపంగా భావిస్తున్నాం. జగజ్జనని అని మనం కొలుస్తూ ఉన్నాం కదా. జగత్తుకు జనని అంటే మనకు తల్లి అని. కనుక ఆ తల్లికి బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బోనాలు, తెలంగాణలో పుట్టినటువంటి వారందరూ కూడా ఈ బోనాలు తప్పకుండా సమర్పించుకోవచ్చు. దీనికి సాంప్రదాయంతో ఏమాత్రం సంబంధం లేదు. ఎవరైనా ఒకవేళ భయపడి అయ్యో మాకు ఇది సాంప్రదాయం లేదు, అయినా కానీ మేము ఆచరించాలి అనుకుంటే కనుక, వారు ఏ రోజైతే ఈ బోనాల పర్వదినం జరుగుతూ ఉంటుందో ఆ రోజున వాళ్ళ ఇంట్లో కూడా వారు శుచిగా స్నానం చేసుకొని, అలంకరణ చేసుకొని, పసుపుతో అలంకరణలు చేసుకొని, వారు వాళ్ళ ఇంటి నుంచి ఏదైనా ఒక నైవేద్యమును, వేపాకులు, పసుపు నైవేద్యాలు ఇవి తీసుకొని వచ్చి మీ ప్రాంతంలో జరిగేటువంటి బోనాల దగ్గర జరిగేటువంటి అమ్మవారికి ఆ నైవేద్యములను వాటిని సమర్పించుకుంటే కనుక సరిపోతుంది. తెలంగాణ సాంప్రదాయంలో బోనం సమర్పించడంతో పాటు అమ్మవార్లకు శాఖ పోయడం అనేటువంటిది కూడా ఒక ఆచారంగా ఉందన్నమాట. ఈ విధంగా రకరకాల సంస్కృతులతో ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ప్రతి ఆదివారం రోజున బోనములు సమర్పించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. బోనాల విశేషములు ఇవన్నీ కూడా చెప్పుకుంటారమ్మా. ధన్యవాదాలు గురువు గారు. బోనాల ప్రాశస్త్యాన్ని చాలా చక్కగా వివరించారు. ఇది ఇవాల్టి బోనాల ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.